భగవానుడికి ఒక విశేషం ఉంది. దీని గురించే భగవద్ రామానుజులు కూడా ఒకసారి శ్రీరంగంలో చెప్తారు. అది ఆయన పుష్పకైంకర్య ప్రియుడు. ఆయనకి పుష్పాలతో కానీ కైంకర్యం చేస్తే చాలా సంతోషిస్తాడు. ఇది తెరమాటున జరిగిందనుకోండి, పుష్పాలంకారం మీరు తెలియదు, మీరు చూస్తూ ఊరుకుంటారు. అదే అర్చక స్వాములు నిష్ణాతులైనటువంటి వారు, అందున వైఖానసులకి ప్రత్యేకించి ఈశ్వరుడు అనుగ్రహించాడు, శ్రీనివాసుడు, వాళ్ళు నా ఆరాధన చేస్తారని. వెంకటాచలం అంతా వైఖానస ఆగమనం ప్రకారమే ఆరాధన జరుగుతుంది. వారు ఇవాళ పొద్దున్న మీరు గమనించండి, మీరు జాగ్రత్తగా గమనించారో నాకు లేదో నాకు తెలియగానే, ఒక ఆయన అయితే బొడ్డులో ఓ చిన్న కత్తి పెట్టుకుని ఎక్కారు అక్కడ వేదిక మీదకి. ఎక్కి ఊహతో కొలత చూసేసి టక 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 పూలదండలు కోసి పైనుంచి కింద వరకు ఎంత వేగంగా అలంకారం చేశారో చూడండి. అలంకారం చేసిన తర్వాత ఒక్క పూలదండ జారి కింద పడిపోవడం మీరు చూశారా? చక్క 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 అలంకారం చేసేసి పూలదండలు తీసి కిరీటానికి చుట్టేసి పైన చుట్టేసి ఇలా వేసేసి శ్రీదేవి భూదేవి కనకాంబరాల మాలలతో కనపడేటట్టుగా ఎర్రగా పెట్టి తెల్లటి దండల మధ్యలో ఎర్రటి మాలలు పెట్టేసి ఎంత శోభాయమానంగా చేసేసారో చూడండి. అప్పుడు మీరు ఆనందంతో, ఆయన పుష్పకైంకర్య ప్రియుడు కనుక ఆ అలంకారం జరుగుతున్నప్పుడు మీరు పరవశంతో ఆయన అలా చూస్తూ అంజలి ఘటిస్తూ కూర్చున్నారనుకోండి, కూర్చుంటే మీరు పుష్పాలంకారం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితము ఆచార్యముఖేనా జరిగినటువంటి తోమాల సేవ చేత మీకు లభిస్తుంది. అర్చన చేసేటప్పుడు తులసి దళాలు వాడతారు. అందుకే ఒక్కొక్క నామం చెప్తుంటారు, ఒక్కొక్క తులసి దళం తీసి ఆయన పాదాల మీద వేస్తారు. తులసి దళంతో ఎందుకు వేస్తారో తెలుసా అండి? భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారు ఒక మాట చెప్తారు. ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేత్ భక్తిభావేన తంరక్షామితి మత్పణః అంటారు. పరమభక్తితో నా సన్నిధానమునకు వచ్చినటువంటి వాడు ఒకే ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి ఆ తులసి దళాన్ని నా పాదముల మీద వేస్తే నేను పొంగిపోతాను, వాడికి సమస్త కోర్కెలు వర్షించేస్తానంటారు. ఈ సమయంలోనే నేను మీకు సభాముఖంగా ఒక విజ్ఞాపన చేస్తున్నాను. చక్కగా ఇళ్లల్లో పెద్ద పెద్ద పువ్వులు, రంగురంగుల పువ్వులు పూసేటటువంటి పూల మొక్కలు ఉన్నవారు ఎవరైనా ఉంటే రేపటి నుంచి అక్కడ ఒక 2 డబ్బాలు పెట్టిస్తాం. ఆ పెద్ద పెద్ద పువ్వులు తీసుకొచ్చి సమర్పించండి. ఎందుకంటే గ్రీష్మ ఋతువు కావడం చేత బయట అంత రంగురంగుల పూలు దొరకడం కించిత్ కష్టం. 1, 2 మన పెరటిలో పూసినటువంటి పువ్వుని స్వామి పాదాలకి చేర్చుకోవడం వెనకాతల కూడా ఒక ఆనందం ఉంటుంది. అందుకని తులసిమాలలు కానీ లేకపోయినట్టయితే పెద్ద పెద్ద పుష్పములు కానీ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే రేపటి నుంచి తోమాల సేవలో, అర్చనలో, ఈ పాదపద్మారాధనంలో వీటన్నిటిలో కూడా పుష్పాలని వాడతారు. చక్కగా స్వామి అలంకారంలో ఉపయోగపడతాయి. మన జన్మ ధన్యం అవుతుంది. మనం పెరట్లో పూల మొక్క వేసినందుకు అది చేరవలసిన చోటుకు ఆ పువ్వు చేరుతుంది. కనుక అర్చన చేసేటప్పుడు తులసి దళాలు వేస్తుంటారు స్వామి పాదాల మీద. ఈ తులసి దళం ఎంత గొప్పదో తెలుసా అండి? తొండమాన్ చక్రవర్తి అని చెప్పి స్వామివారికి ఆనందనిలయ గోపురం కట్టాడు ఆయన. ఆ తొండమాన్ చక్రవర్తికి ఎంత స్వేచ్ఛ అంటే, స్వరంగ మార్గంలో వెంకటేశ్వర స్వామి వారికి ఏకాంత శయనం అయిపోయిన తర్వాత కూడా ఓసారి తొందరపడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే భూదేవి సిగ్గుపడి గభాలన పర్యంకం నుంచి కిందికి దిగి ఒక బావిలో దూకేసింది. అదే భూదేవి తీర్థం అంటారు. అక్కడే ఇప్పటికీ స్వామివారి యొక్క నిర్మాల్యాన్ని తీసుకెళ్లి ఆ భూదేవి బావిలో వేస్తారు. పూలబావి అని పిలుస్తారు దాన్ని. ఆ తొండమాన్ ప్రతిరోజు బంగారు తులసి దళాలతో స్వామివారికి పూజ చేస్తుండేవాడు. పూజ చేస్తూ ఒక మాట అనుకునేవాడు, నేను కాబట్టి ప్రతిరోజు బంగారు తులసి దళాలతో స్వామికి పూజ చేస్తాను. ఎవరు చేయగలరు? నేనే చేస్తాను బహుశా ఇలా. వెంకటేశ్వర స్వామి వారు గమనించారు, నీకు అహంకారం ఎక్కువైపోయిందిరా, నువ్వు నాకు బంగారు దళాలతో పూజ చేస్తున్నావా? నీకు ఆ బంగారు దళాలు ఇచ్చిందెవరు? నేను. నీకు అహంకారం వచ్చింది, నీ అహంకారం తీసేస్తాననుకున్నారు. ఒకరోజు ఆయన పాదాలన్నిటినీ కూడా బంగారు తులసి దళాలతో పూజ చేసి నమస్కరిద్దామని చూశాడు. ఒక బంకమట్టితో చేయబడినటువంటి తులసి దళం దాని మీద కనపడింది. ఇదేమిటి, బంగారు తులసి దళాలతో పూజ చేస్తే బంకమట్టి తులసి దళం కనపడింది ఏమిటని ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోతే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు పలికారు, ఇక్కడికే దగ్గరలో భీముడనబడేటటువంటి ఒక కుమ్మరివాడు ఉన్నాడు, అతను నాకు మహాభక్తుడు, నువ్వు వెళ్ళి చూడు, ఆయన్ని చూస్తే నీకు తెలుస్తుంది, అతను ప్రతిరోజు బంకమట్టితో చేసిన తులసి దళాన్ని నాకు సమర్పిస్తాడని.
గబగబా తొండమాన్ చక్రవర్తి పక్కనే ఉన్నటువంటి భీముడి ఊరు వెళ్ళారు. ఆయన భార్య పేరు తమాలిని. ఆయన చేసే పని ఏమిటో తెలుసా అండి? ఆ భీముడు ప్రతిరోజు నిద్ర లేవగానే ఆయనకి స్నానం చేయడం తెలియదు, తల కడిగితే మొల కడగడం తెలియదు, మొల కడిగితే తల కడగడం తెలియదు. భక్తికి లొంగుతాడు వెంకటేశ్వరుడు. ఆయన ప్రతిరోజు 3 కొయ్య బొమ్మలు తెచ్చుకున్నాడు. ఓ కొయ్య బొమ్మ వెంకటేశ్వరుడు, ఓ కొయ్య బొమ్మ శ్రీదేవి, ఓ కొయ్య బొమ్మ భూదేవి. ప్రతిరోజు ప్రారంభం చేసే ముందు ఆ కుండలు చేయడం ఒక్కసారి గోవింద అనేవాడు. ఆ చక్రం తిప్పుతూ ముందు మట్టితో తులసిదళం చేసి పట్టుకెళ్లి స్వామి పాదాలయందు పరమభక్తితో సమర్పించి నమస్కరించేవాడు. ఇంకక్కడి నుంచి ఏది చేసినా భగవంతుణ్ణే మనసులో స్మరించేవాడు. అది ఆ స్మరణ అన్నది అలవాటు పడితే మీకు ఏది చూసినా ఈశ్వరుడు కనపడతాడు. అన్నమాచార్యుల వారు చూడండి, ఒక రోజున వెళ్ళిపోతున్నారు రాజవీధిలో. వెళ్ళిపోతుంటే చేనేత పని వాళ్ళు నేత నేస్తున్నారు. ఆయన ఒక కీర్తన చేశారు, నేతబేహారి అని. నాకు ఆ కీర్తనలు జ్ఞాపకం ఉండవు. ఆ మగ్గం మీద నేస్తున్నటువంటి చీరని చూసి ఆయన కీర్తన చేశారు. అలా ఈ భీముడు కూడా ఆ కుండలు చేసే ముందు తిరుగుతున్న చక్రాన్ని చూసి ఈశ్వర ఇది నువ్వు తిప్పుతున్న కాలచక్రం అనుకునేవాడు. ఆ మట్టిని చూసి నువ్వు ఇలాగే నామరూపాత్మకమైన జగత్తుని సృష్టిస్తావనుకునేవాడు. ఈ కుండలలో, మూకుళ్లలో, పెంకులలో, ఇటకలో, అట్లకాడలో, బొమ్మలో అంతటా మట్టి ఉన్నట్టు ఈశ్వరుడే అంతటా ఉన్నాడు అని అనుకునేవాడు. ఏది చేస్తున్నా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు. ఆఖరణ వెళ్ళి ఇంత సంకటి పెట్టుకునేవాడు. ఏదో ముందు రోజు మిగిలిపోయినటువంటి అన్నంలో మజ్జిగ పోసి తరవాణి అన్నం అని ఉంచుతారు. ఆ సంకటి పెట్టుకుని తినే ముందు ఒక్కసారి ఆ చెక్క బొమ్మ వంక చూసి గోవిందా నువ్వు తిను నేను తింటున్నాననేవాడు. ఈయన తినేవాడు. ఈ తొండమాన్ వెళ్ళి నువ్వేం పూజ చేస్తావని అడిగాడు. ఏం పూజ చేస్తానని అడిగో నా స్వామి, నాకున్నదేమిటి బంకమట్టి తులసిదళంతో నా స్వామిని ఆరాధన చేసుకుంటానన్నాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు ఉభయనాంచారులతో. ప్రత్యక్షమై మీరు కని విని ఎరుగనటువంటి బహుమానం ఇచ్చాడు. వీడు నా భక్తుడంటే ఏం చదివాడన్నది కాదు, ఎంత భక్తితో ఉన్నాడన్నది నాకు కావాలి అని తను మీద వేసుకున్నటువంటి ఉత్తరీయాన్ని తీసి భీముడికి కప్పాడు. శ్రీదేవి భూదేవిలను పిలిచి వాళ్ళు వేసుకున్న హారాలు తీసి భీముని యొక్క భార్య అయిన తమాలినికి అలంకారం చేయించాడు. చేయించి నీ పూజకి నీ భక్తికి నాకు ఇంకా తనివి తీరలేదయా, నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టన్నాడు. అంటే అక్కడ తయారు చేసిన కొత్త కుండ పగలకొట్టి ఓ కొత్త కుండ పెంకి అక్కడ పెట్టి సంకటి తీసి అందులో పెట్టి శ్రీనివాస తినన్నాడు. తొండమాన్ చూస్తుండగా ఉభయనాంచారులతో కలిసి ఆ సంకటి తిన్నాడు. సంకటి తిని గరుడ వాహనాన్ని విష్ణులోకం నుంచి పిలిపించాడు. ఆభరణములతో ఉత్తరీయముతో అలంకృతమైనటువంటి భీముడి చెయ్యి తాను పట్టుకున్నాడు. పట్టుకుని విమానం దగ్గరికి తీసుకెళ్లి నీలాంటి భక్తుడు నా సన్నిధానంలో ఉండాలయ్యా అని విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకెళ్లాడు. దగ్గర కూర్చొని ఎంత అనుగ్రహింపబడ్డాడు చూడండి. ఆనాటి నుండి మధ్యాహ్నం వేళ వెంకటేశ్వరుడికి నివేదన పగలకొట్టిన కుండ పెంకులోని. అందుకే తోమిన కంచంలో మళ్ళీ ఆయనకు అన్నం పెట్టారు. తోమని పళ్ళాల వాడే వెంకటేశుడే వేడుకొందామా అని కీర్తన చేస్తారు అన్నమయ్య. అందుని ఏ రోజుకు ఆ రోజు కొత్త కుండ పెంకులో పెడతారు. ఇవాళ మన దగ్గర కూడా మహానైవేద్య సమయంలో కొత్త కుండ పెంకులోనే ఓడు ప్రసాదం పెట్టారు. కాబట్టి ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామితి మత్పన. ఒక మట్టి తులసి దళంతో భక్తితో పూజ చేసిన వాడికి అంత లొంగిన పరమాత్మ ప్రీతితో మనం ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చిస్తే, ఇన్ని పువ్వులు తీసుకొచ్చిస్తే ఎంత పొంగిపోతాడు చూడండి. కనుక అంతటి పరమాత్మ మనం ఏమీ తేకపోయినా అర్చన జరుగుతుండగా కూర్చుని చూస్తే చాలు. కూర్చొని అర్చన జరుగుతుండగా తులసి దళాలు పడుతుంటే ఆ నామాలు వింటూ మనం పరవశించిపోతే పరమాత్మ పొంగిపోతారు. కాబట్టి రేపటి రోజు అర్చనా కార్యక్రమంలో మనమందరం పారవశ్యంతో పాల్గొందాం. 7 రోజుల కార్యక్రమం అయిపోయింది ఒక రోజు. ఇంకా మనకి అదృష్టం మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలా సేవలు జరగడాన్ని వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తే లభిస్తుంది. 6 రోజులు మాత్రమే కదా అవకాశం. అందుకని మీరందరూ కూడా రేపటి రోజు కూడా నేను ఈ మాట చెప్తే మీరు నా మీద కోప్పడతారు, ధూర్తుడా నువ్వు ఇన్ని మాటలు చెప్పాలా, మాకు తెలీదా మేము వచ్చేస్తామని.
కాబట్టి 4:45 మళ్ళీ రేపటి రోజున మనం చక్కగా వెళ్ళి ప్రధాన అర్చకుడిని తీసుకొచ్చి సుప్రభాతం చేసుకుందాం. ఇప్పుడు గోవిందనామాలు చెప్పండి. అమ్మ మీరందరూ ఏం చేస్తారంటే ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా జ్ఞానము అనబడేటటువంటి విభూతి వరకు లక్ష్మీ కటాక్షం, దాన్ని కోరుకోవడమే పద్మాలతో ఆరాధన చేయడం. కనుక అంత చక్కటి కార్యక్రమాన్ని మనం ఇవాళ పూర్తి చేసుకుని ఉన్నాం. రేపటి రోజు సౌమ్యవారం అనగా బుధవారం నాడు వెంకటాచలంలో జరిగేటటువంటి విశేష పూజ సహస్ర కలశాభిషేకము. మిగిలిన కార్యక్రమం మీరందరూ కూడా తెల్లవారుజామున 4:45 అయ్యేసరికి భక్తులు తండోపతండాలుగా ఎంత భక్తి ప్రపత్తులతో వచ్చేస్తున్నారో అంత తెల్లవారకట్ట లేచి చక్కగా ఆరాధన చేసుకుని ఇంట్లో దీపం పెట్టుకుని రాగలిగినటువంటి అదృష్టాన్ని ఒక 7 రోజుల పాటు మనకింత క్రమశిక్షణ ఇచ్చాడు ఈశ్వరుడు. ధన్యం చేసుకుంటున్నాం జీవితాన్ని. మళ్ళీ ఇంకొక 4 రోజులు దాటిపోయిందనుకోండి, దాటిపోయిన తర్వాత అయ్యో నేను ఒక్కసారి తెల్లవారకట్ట పెడతాను, అలా సన్నిధి గొల్లతో కలిసి ప్రధానార్చక స్వామి ఇంటికి వెడతాను, స్వామికి సుప్రభాతానికి వెడుతుంటే నేను పాల్గొంటానంటే ఇంకా కుదరదు అవకాశం. ఇంకా అలాంటి అవకాశం 4 రోజులే. ఆ తర్వాత మళ్ళీ వెంకటాచల ప్రభు అనుగ్రహిస్తే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే అటువంటప్పుడు బహుశా ఒక ఏడాది తర్వాత దొరికితే దొరకవచ్చు. కాబట్టి మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రేపటి రోజు ప్రతిరోజు ఎలా జరుగుతోందో అలాగే సుప్రభాతం అయిపోయిన తర్వాత స్వామికి కొలువు, పంచాంగం, తోమాల, అర్చన, తదనంతరం సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రేపు ఆర్జిత సేవ చేసుకోవడం కోసమని రుసుము చెల్లించినటువంటి వారందరూ కూడా సాధ్యమైనంత వరకు దంపతులుగా రండి. వైదికమైన దుస్తులతో మీరందరూ వస్తున్నారు, చాలా సంతోషం. ఆ మాట నేను అనడం సాహసం, ఎందుకంటే అలా రాకుండా పాపం ఎవరూ లేరు. చక్కగా పంచె కట్టుకుని పైన చొక్కా కానీ బనీన్ కానీ లేకుండా వస్తే రేపటి రోజున ఒక్కొక్క దంపతుల పేర్లు పిలుస్తారు. పిలిచి మీకందరికీ ఒక్కొక్క కలశ ఇస్తారు. ఒక దంపతులకి ఒక కలశ. మీ వెంట పిల్లలు వాళ్ళు వచ్చినా అటు కూర్చోమనండి, మీతో తీసుకురాకండి ఆ కలశ తీసుకోవడానికి. ఆ దంపతులు వస్తే దంపతులకి కలశ ఇస్తారు. ఆ కలశ మీరు పట్టుకుని మేళతాళాలతో మనం ఊరిరిగింపుగా స్వామివారి ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి బయలుదేరి వచ్చి ఆ కలశ వెంకటేశ్వరుడికి సమర్పిస్తాం. ఆ కలశలో ఉండేటటువంటి అభిషేక ద్రవ్యాన్ని స్వామివారి యొక్క ఉత్సవమూర్తి, ఎందుకనంటే ఉత్సవమూర్తికి ధ్రువమూర్తికి అభేదం. వెంకటాచలంలో అయితే మలయప్ప స్వామి అని పిలుస్తారు, మీరు చూస్తూ ఉంటారు. మలయప్ప కూడా స్వయంభూ. ఎందుచేత నేను ఈ మాట అనగలుగుతున్నానంటే ఒకానొకప్పుడు వెంకటాచలంలో ఒక పొరపాటు జరిగింది. ఉగ్ర శ్రీనివాసుడు అని ఒక ఆయన ఉంటారు లోపల. అంటే మనకి ఇక్కడైతే ఒక ఉత్సవమూర్తుల్ని వాడుతున్నాం, అక్కడ భోగ శ్రీనివాసుడు, కొలువు శ్రీనివాసుడు, తర్వాత మలయప్ప, లోపల మళ్ళీ ఉగ్ర శ్రీనివాసుడు, కృష్ణ భగవానుడు, రామచంద్రమూర్తి, వీళ్ళందరూ ఉంటారు. అందులో ఒకసారి పొరపాటున ఉగ్ర శ్రీనివాసుణ్ణి వెంకటాచలం కొండల మీద స్వామివారి మాడవీధులలో ఊరిరిగింపు చేశారు. పొరపాటున ఆ మూర్తులు బయటికి వచ్చాయి. ఉగ్ర శ్రీనివాసుడికి సూర్యకిరణం తగలకూడదు. తగలగానే వెంకటాచలంలో కొండల మీదంతా అగ్నిహోత్రం అంటుకుంది. అంటుకుంటే ఏదో పొరపాటు జరిగింది అంటే అప్పుడు స్వామివారు అర్చకులను ఆవహించి చెప్పారు, ఉగ్ర శ్రీనివాసుడిని బయటికి తీసుకెళ్లారు. ఆయనకి చీకటి పడకముందే ఏడాదిలో 1-2 సందర్భాల్లో ఏ తెల్లవారుజామున 2 గంటలకో ఒక్కసారి ఆయన్ని బయటికి తీసుకొచ్చి గబగబా ఊరిరిగింపు చేసి లోపలికి తీసుకెళ్లిపోతారు. కాబట్టి మీరు నాకు ప్రతినిధిగా నావలిని పూజలందుకోవడం కోసమని మీకు ముమ్మూర్తుల నా వంటి మూర్తులు వెంకటాచల పర్వత సానువులలో మలయప్ప కోన అనబడేటటువంటి ప్రాంతంలో కనపడతాయి, కాబట్టి వెళ్లి వెతకండి అన్నారు. అర్చక స్వాములు కాగడాలు పట్టుకుని వెళ్లి వెతికారు. వెతికితే ఒక చోట ఆ మలయప్ప స్వామి వారి యొక్క మూర్తి ఉభయనాంచారులు దర్శనమిచ్చారు. అప్పుడు వాటిని తీసుకొచ్చి ప్రతిరోజు కార్యక్రమంలోనూ పాల్గొంటాడు స్వామి. ఆ మలయప్పకి, ధ్రువమూర్తికి, విమాన వెంకటేశ్వరుడికి, ఈ ముగ్గురికి అభేదం. ముగ్గురు సమానమైనటువంటి స్థాయిలో ఉంటారు. మనం ఆ మలయప్ప ప్రతినిధిగానే ఇప్పుడు అక్కడ ఉత్సవమూర్తుల్ని ప్రతిరోజు ఊరిరిగింపు చేసి సహస్రదీపాలంకార సేవ అవి చేస్తున్నాం. ఆ స్వామి రేపు సహస్ర కలశాభిషేకాన్ని అందుకుంటారు. ధ్రువమూర్తి మాత్రం పూరాభిషేకం అని చెప్పి శుక్రవారం నాడు అభిషిక్తుడవుతాడు. అభిషేకము అన్న మాట గురించి శబ్దరత్నాకరము,
ఇతరమైనటువంటి గ్రంథములు, పెద్దలైనటువంటి వ్యాఖ్యాతలు అనేకమైనటువంటి వ్యాఖ్యానములు చేశారు. అందులో నాకు చాలా ఆనందపరిచేది, వేదము యొక్క భావనకు చాలా దగ్గరగా ఉండేటట్టుగా చెప్పగలిగిన మహాపురుషుడు, కారణజన్ముడు, సాక్షాత్ శంకర భగవత్పాదుల యొక్క అంశతో జన్మించినటువంటి వారు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు. వారు అభిషేకము గురించి ఒక మాట చెప్తారు. అభిషేకము అన్న మాటకి మీరు మామూలు అర్థాన్ని తీసుకుంటే స్నానము అని పేరు. అభిషేకము అన్న మాటని కొంచెం లోతుగా వాడితే మునుక అని పేరు. మీరు ఇక్కడ ఇప్పుడు రేపొద్దున్న చేస్తే దాన్ని స్నానము అని మీరంటే దోషం ఏముండదు. దాని యందు మీరు దోషం పట్టడానికి ఏ విధంగానూ కూడా హేతు ఉండదు. ఎందుకంటే అభిషేకం అన్న మాట మీరు వాడుతున్నారు కాబట్టి. అభిషేకమునకు ఆ జలములను పోస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? మీకు నిన్నటి రోజున నేను ఒక మాట చెప్పాను. స్వామికి అది ఉత్సవం అవుతుంది, మీ పట్ల సేవ అవుతుంది. ఉత్సవము అన్న మాట గురించి ఒక వ్యాఖ్యానం ఉంది పెద్దలది. అందులో ఏమంటారంటే, ఉచ్యాతే హర్షం ఇది ఉత్సవ. ఏది చూస్తున్నప్పుడు మీలో హర్షమును, ఆనందమును పెళ్ళుబుకేటట్టు చేస్తుందో దానికి ఉత్సవమని పేరు. ఇప్పుడు సహస్ర కలశాభిషేకం చేస్తారు. మీరు ఆలోచించండి, మీరు స్నానం చేశారనుకోండి, మీకేం కలుగుతుంది? ఉపశాంతి కలుగుతుంది. ఇప్పుడు ఇది గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు తాపమునకు చాలా ప్రసిద్ధి. అందుకే వెంకటాచలంలో కూడా జ్యేష్ఠాభిషేకం అని చేస్తారు. తాపము చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తాపము గురించి శంకరులు శివానంద లహరిలో ఒకచో ప్రస్తావన చేస్తారు. గలంతి శంభోత్పచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. బాహ్యమునందుండేటటువంటి తాపము బాహ్యమునందు స్నానము వలన తొలగిపోతుంది. ఇప్పుడు నేనేదో ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చాను అనుకోండి, నేను ఇంటికి రాగానే అమ్మయ్య అని ఫ్యాన్ వేసి కూర్చుంటే మా ఆవిడ ఏదో ఫ్రిడ్జ్లోంచి ఏమంటే తాగండి అని ఒక పళ్ళరసాన్ని తీసుకొచ్చి ఇచ్చింది అనుకోండి, నేను వెంటనే ఏమంటానంటే ఉండి ఇప్పుడు ఇవ్వకు, స్నానం చేసి వస్తాను అప్పుడు తాగుతానంటాను. అది బాహ్య శౌచము ఒకటి ప్రధానం. రెండు, స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే నా శరీరమునకు కలిగినటువంటి తాపము ఉపశాంతిని పొందుతుంది. బయటికి వచ్చి అమ్మయ్యా 1000 ఏనుగుల బలం వచ్చిందే స్నానం చేస్తే అంటాను. ఈ తాపము బాహ్యమునందు కలిగేటటువంటి తాపము ఒకటి, ఆంతరమునందు కలిగేటటువంటి తాపము రెండవది. ఆంతరమునందు కలిగేటటువంటి తాపమునకు ఉపశాంతి బాహ్య స్నానము వలన లభించదు. బాహ్య స్నానం శరీరానికి కలిగేటటువంటి తాపాన్ని తగ్గిస్తుంది. ఆంతరమైనటువంటి తాపము దేని వలన కలుగుతుంది అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసారమునందు కొన్ని కోట్ల జన్మల నుంచి పరిభ్రమిస్తూ ఉండడమే ఈ తాపమునకు కారణము. తెల్లవారి లేస్తే మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం. జాగృతిలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని ఆలోచనలు, ఎన్ని కోరికలు, ఎన్ని సుఖాలు, ఎన్ని దుఃఖాలు. మనస్సుకి అనుకూలంగా ఉంటే బాగుందంటాడు, కొంచెం వ్యతిరేకంగా ఉంటే కోపగిస్తాడు. రాగము ద్వేషము రెండు పొటమరిస్తుంటాయి. ఈ రాగద్వేషముల చేత కొట్టబడి నిరంతరము బాధపడుతుంటాడు. వీటికన్నిటికీ ఎక్కడ ఉపశాంతి లభిస్తుంది అంటే వాల్మీకి మహర్షి అయోధ్యకాండలో భరతుడి చేత చెప్పిస్తారు. యావన్న రామం రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం. ఏనాడైతే నేను రామచంద్రమూర్తిని లక్ష్మణునితో కూడి ఉన్నవాణ్ణి దర్శనం చేస్తానో ఆనాడు నా తాపము ఉపశమిస్తుంది అంటారు. అలా మనం పరమేశ్వరుడికి ఎందుకు స్నానం చేయిస్తామంటే మంత్రప్రోక్తంగా ఆయనకి శౌచము తక్కువైపోయి కాదు, ఆయనకి ఒంటికి చెమట పట్టింది అనుకోండి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. వెంకటాచలంలో స్వామివారికి చెమట పడుతుంది, ధృవీకరించారు. శుక్రవారం నాడు పురాభిషేకం తర్వాత చెమట పట్టినటువంటి సందర్భాలు రికార్డులో ఉన్నాయి. వాటిని తుడుస్తారు. స్వామివారి యొక్క స్వేదము ప్రపంచంలో ఎక్కడా లేనంత సుగంధ భూయిష్టమై ఉంటుంది. అలాగే పార్వతీదేవి యొక్క కేశపాశములకు ఉండేటటువంటి సుగంధము సహజ సుగంధము. దాని మీద నత్కీరోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనం స్నిగ్ధశ్లక్షచికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో అంటారు శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలో. సహజముపలబ్ధం, అమ్మవారి యొక్క కేశపాశమునకు ఉండేటటువంటి సుగంధము సహజముగా ఉంటుంది. సాధారణంగా
స్త్రీల యొక్క కేశపాశమునకు లేదా పురుషుడి యొక్క కేశమునకు సుగంధం ఉండాలంటే ఏదో సుగంధ తైలమును వ్రాయాలి. కానీ ఆ అవసరం లేకుండా అమ్మవారి యొక్క కేశపాశం సుగంధంతో ఉంటుంది. అలాగే స్వామివారికి శౌచం, ఆయనకి స్నానం చేయకపోతే ఆయనకి ఏదో తక్కువైపోవడం ఉండదు. మీరెవరు ఆయనకి ఎక్కువతనాన్ని తీసుకురావడానికి? అదో అజ్ఞానం అంతే. ఆయనకి ఏదో శౌచం తీసుకురావడానికి మీరు స్నానం చేయించట్లేదు. మరి అందులో ఉన్న రహస్యమేమి? శివలింగం మీద చూడండి, ధారాపాత్ర కట్టి అలా నీరు పడేటట్టుగా ఉంచేస్తారు. అలా ఎందుకు తడపడం? ఈ చల్లబడడంలో ఒక రహస్యం ఉంది. ఈశ్వరుడు చల్లబడితే మంత్రప్రోక్తమైన అభిషేకము చేత లోకములన్నీ చల్లబడతాయి. ఇది మనం కోరుకోవాలి. కేవలం మన గురించి మనం కోరుకోవడం తప్పని నేను అన్ను. గృహస్థైనటువంటి వాడు నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని కోరవచ్చు. కానీ దానితో పాటుగా ఎప్పుడూ ఒక ఉదార భావన ఉండాలి. ఈ లోకమంతా చల్లగా ఉండాలి, నెలకి 3 వర్షాలు పడాలి, కర్షకులు ఆనందించాలి, ప్రజలకి సులభమైనటువంటి ధరలలో ఆహార ధాన్యాలు దొరకాలి, అందరూ నిత్య సుభిక్షంగా ఉండాలి. ఎప్పుడెప్పుడు మనం భగవంతుడి ఉత్సవాలు చేసుకుందామా అని ప్రజలు సంతోషంగా ఉరకలు వేస్తూ ఉండాలి అని మీరు కోరాలి. లోకమునకంతటికీ ఇటువంటి చల్లదనాన్ని కల్పించడం కోసమని అందరం కలిసి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం మంత్రప్రోక్తంగా కలశలు తీసుకెళ్లి ఇచ్చినప్పుడు సహస్ర అన్న మాటకు అర్థం కేవలం 1000 అని కాదు. సంస్కృతంలో సహస్ర అన్న మాటకి అనేక అర్థాలు ఉన్నాయి. అందులో సహస్ర అన్న మాటకి అనంతము అని ఒక అర్థం. 1000 కలశలు ఒక లెక్క కోసం అలా ఉంచుతారు. 108 కలశాలని 10 మాటలు తిప్పచ్చు, రేపు తిప్పుతారు. అలాగా సహస్ర కలశాభిషేకం అంటే అనంతము అన్నది అక్కడ అర్థం. అనంతముగా ఇంతమంది జీవులుగా ఉన్నటువంటి వారి యొక్క కోరిక ఏమి అంటే, శ్రీదేవి నీది, భూదేవి నీది. భూమి మీరు చూడండి, భూమికి ఒక శక్తి ఉంటుంది. మీరు పట్టుకెళ్లి భూమి చెమాయింపుతో ఉన్నప్పుడు 4 వరిగింజలు వేశారనుకోండి, మొక్క పైకి వస్తుంది. భూమి తనంత తానుగా ఆనుకూల్య పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు ఒక వడ్డు గింజ వేస్తే ఇన్ని వడ్లు గింజలు వచ్చేటట్టుగా కంకులు వస్తాయి. కానీ ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చెప్తారు, దేర్ కెన్ బి ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని. కాఫీ కప్పు దగ్గర పెట్టుకున్న తర్వాత కప్పు లిప్ అంటే పెదవికి చేరుతుందని నమ్మకం లేదు, పడిపోవచ్చు కప్పు. అలాగే మీకు వచ్చినటువంటి ఐశ్వర్యం మీకు చెందాలని నమ్మకం లేదు. ఎందుకు లేదు అంటే, భగవంతుని పట్ల వైముఖ్య భావనతో ఇదంతా నాది అన్న అహంకారం పెరిగిపోయింది అనుకోండి. ఈ పొలం దున్నిన వాడిని నేను, ఈ పొలం పండించిన వాడిని నేను, దీంట్లోంచి వచ్చిన ఐశ్వర్యం నాది, ఈ విర్రవీగు పెరిగిందనుకోండి, అన్ని మనుష్యుల యొక్క సాధితములే అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఈశ్వరుడు తన గొప్పతనం ఏమిటో చూపిస్తాడు. అయోధ్యకాండలో రాముడితో చెప్పిస్తారు మహర్షి మాటని, అసంకల్పితమే వేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు రాముడు. నువ్వు అనుకున్నట్టు అన్నీ అయిపోతే దైవం అన్నది ఎక్కడుందిరా తమ్ముడా? కంటికి కనపడదు దైవం. దైవము చేసిన శాసనమునకు నువ్వు లొంగి తీరవలసినదే. అనుదైవస్య కర్మతత్, అది ఆనుకూల్యమైన ప్రతికూలమైన నమస్కరించి దాని వెంట నడు అంతే. అంతక తప్ప దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడం అనేటటువంటిది కుదిరే విషయం కాదు. కనుక ఇప్పుడు భూమిలోంచి వచ్చినటువంటి ధాన్యం మీకు చేరుతుందని నమ్మకం ఏమైనా ఉందా? ఒక సునామీ రావచ్చు, ఒక భూకంపం రావచ్చు, ఒక తుఫాన్ రావచ్చు. ఇది ఎప్పుడు ఇస్తాడు ఈశ్వరుడు అంటే, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను తరచు చెప్తూ ఉంటాను. మనకి మన సనాతన ధర్మమునందు ఒక లక్షణం ఉంటుంది. నీ పాపమునకు ఫలితం ఇవ్వడానికి వేరొకడు ఉండడు, నీ పుణ్యమునకు ఫలితం ఇవ్వడానికి. వ్యాపేయం దస్పతే దరిద్రం నీలలోహిత అంటారు రుద్రాధ్యాయంలో. అస్మిన్ గ్రామే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని అడుగుతారు. మా ఊళ్ళో ఆవులు గేదెలు 4 పాదాలున్నవి 2 పాదాలున్నవి అన్నీ సంతోషంగా ఉండాలి. ఈ ధర్మబద్ధంగా రావాలి, అది ఈశ్వరానుగ్రహంతో రావాలి. లోకమంతా చల్లబడాలి, లోకమంతా ఆనందమును పొందాలి. ఈ విశాల భావనతో రేపు మీరు కూర్చున్నారు. మీరు చేశారా చెయ్యలేదా అక్కర్లేదు. ఈ విశాల భావనతో మీరు వెళ్ళి కూర్చున్నారనుకోండి, అంగీకరించి వచ్చి నీ పాదముల చెంత కూర్చున్నాను, మంత్రప్రోక్తముగా నీకు అభిషేకము జరుగుతుండగా నేను చూసి మురిసిపోతూ ఉంటాను. ఏమిటి మురుపు ఈ చూపులో? నీవే ఈ లోకమునకు కళ్యాణకారకుడవు అని నేను నమ్మాను. ఇప్పుడు ఇదేమైంది? ఆయనకి అభిషేకమైంది. మీకేమైంది? ఫలితమైంది కాదు. దీనికి వేరొక అర్థం చెప్పారు పెద్దలు. భగవంతుని యొక్క గుణములయందు మునుక అన్నారు.
అభిషేకం చేసినప్పుడు ఆయన ఎలా మీరిచ్చినటువంటి అభిషేక జలముల చేత మునుగుతున్నాడో, అంటే పూర్తిగా తడపబడుతున్నాడో, మీరు కూడా అలా తడపబడాలి. ఏమిటా తడపబడడం? అందుకే మన వాళ్ళు కనుమనాడు భోగిపీడ పోయిందని తలస్నానం చేసి భోగిమంట అని వేస్తుంటారు. భోగిమంట అంటే కామాన్ని వదిలిపెట్టడం, కామాన్ని కాల్చేయడం, ఈశ్వరుణ్ణి చేరుకోవడం, భోగం అనుభవించడం అని. సరే, అందుచేత మనం మునక వెయ్యాలి. ఎందులో మునక వెయ్యాలి? భగవంతుని యొక్క గుణముల యందు మునుక. ఈ భగవంతుని గుణముల యందు మునుక ఎక్కడి నుంచి వస్తుంది అంటే భగవంతుని కథాశ్రవణముతో ప్రారంభం అవుతుంది. ప్రారంభమై భోజనం చేసేటప్పుడు రుచి చూస్తూ భోజనం చేసేస్తాడు. అబ్బా ఎంత బాగుందో అవి మామిడికాయ పప్పు, ఎక్కడ తెచ్చారు ఈ కాయలు, ఇంత పుల్లగా ఉంది, తినేస్తాడు. వంకాయలు ఏమిటండి జూన్ నెలలో అన్ని చోట్ల కనవస్తే మీరు తెచ్చిన వంకాయలు ఇంత బాగున్నాయి, తినేశాడు. ఏదో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశారు, ఎంత బాగుందండి, గోగమలాడిపోతూ పచ్చడి, తినేశాడు. ఇన్ని తినేసి కూర్చున్నాడు. ఏమైంది? త్రేణుపు వచ్చింది. త్రేణుపులు వచ్చినట్టు భగవంతుని యొక్క కథాశ్రవణము చేత, భగవంతుని యొక్క దర్శనము చేత, భగవంతుని కాయికముగా కైంకర్యము చేయుట చేత, మానసికముగా ఆలోచించుట చేత, వాచికముగా నామము చెప్పుట చేత గుణములను అనుభవించి అవి లోపల పట్టక అందులో మునక వేస్తే ఆ మునుక చేత బాహ్య స్నానము కాదు, సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇప్పుడు లోపల సంసార పరిభ్రమణము చేత కలిగినటువంటి తాపము నుండి ఉపశాంతిని పొంది నువ్వు 100 మెట్లెక్కి ఈశ్వరాభిముఖుడవుతున్నావు. ఇది ఈ జన్మలో నువ్వు సాధించుకోవలసిన గొప్ప ప్రయోజనం. అందుకని సౌమ్యవారం నాడు జరగాలి. ఇటువంటి అభిషేకం మనం వెళ్లి సహస్ర కలశాభిషేకం టికెట్ 5,000 రూపాయలు పెట్టి తీసుకుని ఎప్పుడో 7-8 సంవత్సరాల తర్వాత డేట్ వస్తే ఇంతమందిని వెళ్లి చేసుకోలేమని నేనే వెళ్ళిపోయే వాళ్ళందరి ముందు అభిషేకం బుచ్చేసుకుంటే అయిపోలా అని ఆయనే వచ్చేసాడు. వచ్చేసి కూర్చుని ఆయనే బుచ్చేసుకుంటున్నాడు అభిషేకం. ఆయన అభిషేకం పుచ్చుకోవడానికి మీ ప్రాంగణానికి వచ్చి, మీ ముందుకొచ్చి, మీ ఊరు సెంటర్లోకి వచ్చి తానక్కడ నిలబడి అభిషేకం పుచ్చుకుంటే చూడడానికి కూడా వెళ్ళకపోతే నేననను, వాల్మీకి అన్నారు, కృతఘ్నఘ్నాయ దేవా యజ్యోతిషాం పతయే నమః అన్నారు ఆదిత్య హృదయంలో. వాడు కృతఘ్నుడు, వాడిని ఏం చెయ్యాలి? శిక్షించవలసినది. కాబట్టి ఈశ్వరుడు అంతగా ఆనుకూల్యత ప్రదర్శించినప్పుడు, కారుణ్యమును అనుగ్రహించినప్పుడు ఆయన కారుణ్యమునందు మీరు అభిషిక్తులవ్వాలి. మీ యొక్క అభిషేక జలముల చేత ఆయన అభిషిక్తుడు కావాలి. పరస్పరాభిషేకముల చేత ఇద్దరము ప్రయోజనం పొందాలి. చిట్ట చివరికి ఆయనలో మనం చేరిపోవాలి. దానికి రాసమార్గం ఏర్పడడమే రేపటి రోజు జరిగేటటువంటి సహస్ర కలశాభిషేకం. ఎన్ని జన్మల తర్వాత వచ్చిన పుణ్యమో. దంపతులు చక్కగా తల మీద కలశ పెట్టుకుని రేపటి రోజున మనందరం వెడుతుంటే ఆ అర్చక స్వాములు ఎంత పరితపించి, ఎంత కష్టపడి, ఎన్ని బహుభంగిమలతో మనకి కన్నుల విందు చెయ్యాలని వాళ్ళు ఎంత పరితపిస్తున్నారో. చక్కగా వాళ్ళు మంత్రాలు చెప్తూ ఉండగా మేళతాళాలతో అసలు మా వెంకటరమణ గారికి అయితే పరవశించిపోతున్నాడు ఆయన. ఇలా 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 10 మాటలన్నా ఆపడా కీర్తన. ఎంత పొంగిపోతుంటాడో పాపం ఆ కీర్తన వాయించడానికి. ఈ ప్రాంగణం మొత్తం మీద ఈశ్వర కార్యక్రమంలో పొంగిపోతున్న వాళ్ళు బహుశా నేను తప్ప ఇంకొకడు లేడు అని చెప్పడం కుదరదు. ఈశ్వరుడు కూడా నాకు అటువంటి స్థాయిని కల్పించుగాక. నన్ను కలుపుకుంటే అభిజాత్యం అయిపోతుంది, అహంకారం అయిపోతుంది. కనుక అలా మనందరం రేపటి రోజున కూడా అటువంటి ఆనందములను అనుభవిద్దాం. భగవంతుని గుణముల యందు మునుక అని నేను ఒక మాట అన్నాను కాబట్టి ఇవాళ నేను ఒక విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. బహుశా నేను అనుకుంటున్నాను అందుకే ఇలా ఉంది. తెర తీసి అలా కూర్చున్నాడు వెంకటేశ్వరుడు. తెర తీసి కూర్చోలేటండి, ఎవ్వరూ పక్కన లేకుండా అలా కూర్చోవచ్చా స్వామి? కూర్చోకూడదు. కానీ చూడండి ఇవాళ ఆయన ఒక్కడే సాక్షిగా కూర్చుని చూస్తున్నాడు తెర తీసేసి. బహుశా ఇవాళ కోటేశ్వరరావులో నేను ప్రవేశించి ఇది చెప్పిస్తాననుకుని ఉంటాడు. మంగళవారం, శుక్రవారం ఒక మహాతల్లి యొక్క బృందావనం ముందు ముగ్గు వేస్తారు వెంకటాచలంలో. స్త్రీలందరూ వెళ్ళి ఏ మహాతల్లి పేరు చెప్తే వెంకటేశ్వర స్వామి పరవశించిపోతాడో, ఇలా చెవివొగ్గి వింటాడో అటువంటి తల్లి గురించి మీకు విజ్ఞాపన చేస్తాను. ఇవాళ మంగళవారం కనుక పొద్దున్న మనం ఆ పద్మాలతో ఆరాధన చేశాం. సాయంకాలం ఆ తల్లి గురించి వింటే మన జన్మలు పునీతములైపోతాయి. ఆ తల్లి తరిగొండ అనబడేటటువంటి గ్రామంలో, అంటే నేను ఎప్పుడో చదివింది కనుక
పేర్లు నాకు సరిగ్గా జ్ఞాపకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వెంకటేశ్వరుడు అనుగ్రహంతో జ్ఞాపకం ఉంటాయని నేను అనుకుంటున్నాను. వశిష్ఠ గోత్రోద్భవుడైనటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన పేరు కానాల వెంకన్న. ఆ కానాల వెంకన్న అనబడే